ఈ రోజైతే మా ఆవిడకి ఇష్టమైన కూర వండిపోతున్నాను. నాకు కూడా ఇష్టమైన కూర, మా ఇంట్లో అందరికి ఇష్టమైన కూర. సో అంటే అందరికంటే తింటుందో తినదో తెలియదు. ఇది వచ్చేసి మేమైతే కట్టి చేపలు అంటామండి. చేపల్లో కట్టి చేపలు అంటారు, బాన్ చేపలు, కట్టి చేపలు అలా అంటాము. మెత్తలు కాదు, కట్టి చేపలు, మెత్తలు వేరు. ఇవి 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 వీటిని బొమ్మిడాయలు అంటారు. మీరు ఏమంటారో తెలియదు. ఒకవేళ ఎవరు మీరు ఏమంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సరేనా? సో ముందుగా వీటిని అయితే మనం శుభ్రం చేయకముందే బాగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి శుభ్రం చేసుకోవాలన్నమాట. దీని కాంబినేషన్లో ఏంటి, ఎండి చేపలు కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా వారానికి ఒకసారి తినాలంట. వాటిలో కూడా కొన్ని విటమిన్స్ ఉంటాయంట, అవి మంచిదంట. కాదు చూసుకోండి, డ్రై ఫిష్ అయితే అంత మంచిది కాదు అని నా ఉద్దేశం. సరేనండి, మీరు కామెంట్ చేయండి. సునీత చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? డ్రై ఫ్రూట్స్ వేరేనే, ఎండి చేపలా? అంటే ఎండివి ఏవైనా, ఎండి చేపలు, కడ్డీలు, మెత్తలు, రొయ్యలు, ఎండివి వాటిలో కొన్ని ఉంటాయండి ఎండగడ్డ చేపలు. అవునా? సో ముందైతే వీటిని వేయించుకుంటున్నాను. దాని తర్వాత సేమ్ టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మెంతాకు, కొంచెం మెంతాకు వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను పెళ్ళికి వెళ్ళాలి, వీళ్ళకి చేసి పెట్టి మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళే ముందు ఇంట్లో వంట చేయకపోతే మా ఆవిడ నాకు దబుడి దిబుడే చేసేస్తుంది. ఆల్రెడీ పాలకూర టమాటా చేసుకున్నాం మేము. పాలకూర టమాటా చేస్తే వద్దా ఇవి ఆఫ్ చేయడం అని యోధాకి ఇస్తాం కదా, కొంచెం స్టవ్ తగ్గి ఇవ్వండి కడుగుతా. యోధా కానీ కాదు, యోధా మూడు అని ఇష్టమే, కానీ అప్పుడప్పుడు తింటే ఒక్కోసారి తిందు. నేను నిన్న చేసిన నాటుకోడి చికెన్ అయితే మధ్యాహ్నం దాకా తిందంట మాను. అన్నా బేబీ, బంగారు బేబీ. ఇంట్లో చిన్న పిల్లలు ఎంత రాక్షసత్వం అక్కడ ఉంటుందా? ఆ వీడియోకి ఎంత కరెక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో అయితే. అనా సో నాటుకోడి ఎలా ఉంది చెప్ప? ఇలానే ఉంచేసాను దీన్ని, ఏం చేయకుండా. సూపర్ గా ఉంది. పొద్దున నేను నైట్ ఆడేదైనా, పొద్దున ఆడేదైనా, మధ్యాహ్నం ఆడేదైనా, ఇంత కూడా లేదు. అది పరిస్థితి. ఇదిగోండి, మనమైతే కొబ్బరి చిప్పలు అయితే ఇంట్లో ఎండబెట్టి ఆయిల్ పట్టిస్తాము. ఇవైతే పిఎస్కేనా, వాళ్ళ దగ్గర అయితే ఇలా కాయ మొత్తము చెట్టు మీద ఎండిపోయితేమో ఇందులో వాటర్ అయితే ఉండవంటండి. దీన్ని పలక కొడితే ఓన్లీ లోపల మనకి ఎండి కొబ్బరి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేస్తున్నారు, మంచిగా ఉందంట. మేము కూడా తెచ్చుకున్నాం, డబ్బా వాడుతాను కొబ్బరి నూనె. వాడండి, ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. వైడి టీవీ చూసి వచ్చామంటే మీకు తక్కువ రేటుకి ఇస్తారండి, అంతేనా? కారం కూడా అంతే. కారం కేజీ వచ్చేసి 360 రూపాయలు. వైడి టీవీ చూసి వచ్చామని చెప్తే కేజీ 320కి ఇస్తారంటే. ఎర్రగా బాగుంటుంది కలర్ కూడా కారం. అరే అక్కడ ఏంటి కుక్క పిల్ల వచ్చింది, దాని మీద ఎక్కిందా ఏంటి? కాదు, కుక్క పిల్ల కాలకి అవునా పాపం. రోజు మా ఇంటి ముందు కుక్కలు వస్తుంది, దానికి అన్నం పెడుతున్నా. ఇవన్నీ వస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినచ్చు, ఏమైతుంది? కూల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోలే కదా. నాకొద్దు, ఇప్పుడు టీ తాగా. మంచిగా రోస్ట్ అవుతున్నాయి చూడండి. యోధా వాళ్ళకి రేపు ఏదో సైన్స్ స్క్వేర్ ఏదో ఉందంట. సో అందుకని చెప్పేసి తను ఏదో వర్క్లో బిజీగా ఉంది. స్కూల్ నుంచి రాగానే రేపటి గురించి మాట్లాడుకుంటున్నారు. అవి తినాలని ఉంటుంది కానీ ఏం చేయడం స్మెల్ వస్తుందని చాలా మంది అంటారు కదా. అంటే నాకు స్మెల్ బాగా వస్తుంది బయట. పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి చాలా మందికి అయితే చాలా తెలుసు, నాకు తెలిసి. సో ఇప్పుడైతే అయిపోయింది. వీటిని తీసేసుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి. మీకు ఇలా అన్నీ విడిపోతున్నాయి చూసి, ఇట్లాంటివి విడిపోతాయి అన్నమాట. తీసేసుకుంటా. ఓకే అండి, ఇప్పుడైతే నూనె కాగింది. దీంట్లో
ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మెంతికూర కూడా వేసేస్తున్నాను. మెంతాకు, మూత పెట్టుకోకండి, మంచిగా వేగాలి ఇవి. ఈ కూర గట్టిగా ఉంటేనే బాగుంటుంది, లూజ్గా ఉంటే అంత టేస్ట్గా ఉండదు. అంటే గట్టిగా ముద్దలాగా ఉండాలి కూర, చేతులు కతుక్కోవాలి, అలా ఉన్నప్పుడే బాగుంటుంది. సో చూసారా, శుభ్రం చేసేసింది చింత. ఇవన్నీ ఫైనల్గా అయితే ఇలా అయ్యాయి మనకి. ఓకే, కొంచెం బాగా వేగాలి. చాలా వచ్చింది, అప్పుడు ఏదైందా? చింతండి తను చేస్తుంది వంట. తనేమో నా వంట తినాలని కొంచెం మనసు ఇష్టం ఉంటుంది అన్నమాట. అంటే రెగ్యులర్ ఆమె వండుకుంటే ఆమె తినబుద్ధి కాదు, తను అంటది నేనే వండుకొని తినబుద్ధి కాదు అంటది. సో అందులో నేను వీడియో కోసం కూడా చేస్తాను కాబట్టి వీడియో కోసం మా ఆవిడ కోసం రెండు కలిసి వస్తాను. అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో, ప్లేట్లోనే అన్నం కూర పెట్టుకొని సోఫా దగ్గరికి వెళ్ళిపోయి తినేసి అమ్మటే వచ్చి అక్కడ ప్లేట్ పెడతా. మీ నైట్ టైంలో మనం అందరం కూర్చొని తింటాం కాబట్టి చక్కగా మాత్రం ఇస్తామని దాదాపుగా అందరం కలిసి తింటాం. నైట్ టైంలో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఎక్కువసేపు తింటాం. నిజంగా ఒక్కళ్ళు ఉండే వాళ్ళు ఎట్లా ఏమో తప్పదిగా. అదే పసుపు వేస్తానండి. నా వాయిస్ మైక్ పెట్టలేదు కదా, కొంచెం ఒక మైక్ పెట్టుకుంటా. నువ్వు కూడా మైక్ పెట్టుకుంది స్టవ్ దగ్గర చాపేసి. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెంతాకు చూతురండి. ఈ టైంలో ఈ ఎండి చేపలు వేసేసుకోవాలి. నా చిన్నప్పుడు నేను చెరువు కట్ట మీద ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఎవరో ఒకళ్ళు ఇది వండేవాళ్ళు. బజార్లో ఖచ్చితంగా స్మెల్ వచ్చేది. ఎవరింట్లో వండే స్మెల్తో కనిపెట్టవచ్చు పలానా బజార్లో కూర వండుతున్నారని. మా తాతయ్యకి కూడా ఇష్టం ఎండి చేపలు, పచ్చి చేపలు. అమ్మో మమ్మీ పడతావు. ఏదైనా పొయ్యి మీద చేస్తే ఇష్టం మా తాతయ్యకి బాగా. చాలా నేను ఏదైనా కూర చేసి పెడితే అలానే దాచిపెట్టుకుని తింటాడు పొయ్యి మీద. అవును, అంతకుముందు చేపలు పులుసు చేసి వచ్చాము, 4 రోజులు తిన్నారంట. వెళ్ళి రావాలి ఒకసారి మా తాతయ్య దగ్గరికి. ఇందాకే మాట్లాడా ఫోన్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట్లాడావా? ఎప్పుడు వస్తావు, ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే. మరి వెళ్ళి రావచ్చుగా. ఒక 2 days హాలిడేస్ వస్తే. అనే నేను చిన్నప్పుడు అలిగి అన్నం తినుకుంటూ పండుకుంటే నన్ను తాతయ్య బతిమలాడే వాళ్ళు తెలుసా, జేజ్ తాతయ్య చూపిస్తారు. లే అని బతిమలాడి అన్నం తినిపించేవాడు తాతయ్య. మంచిగా మగ్గాలి. దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాను. తాతకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 85 ఉంటాయి అనుకుంటా. 85. సాల్ట్, కారం కూడా వేసి ముక్కలకి బాగా పట్టిస్తున్నాను. ఎర్రగా భలే ఉంటుందండి కారం. పిఎస్కే కారం ఇది. అదే వాడుతున్నాం, తెచ్చుకోండి ఎవరికైనా కావాలంటే. మా డాడీ కూర వండేటప్పుడు ఒకటే చెప్తారు. కొందరు మా వీడియోస్ చూసేవాళ్ళు ఏంటి మమ్మీ ఏమంటారు చెప్పు. అదే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఫోటో దింపు. ఎంత ఎర్రగా భలే ఉంది కూర. స్మెల్ వచ్చిందని చేసుకోరండి. ఎంత ఇష్టం ఉన్నా దాన్ని వదులుకుంటారు స్మెల్ వచ్చిందని పక్కన వాళ్ళకి. అన్నకైతే బాగా జలుబు చేసింది, ఇంకా తగ్గలేదు. ఆవిరి పడుతుంది, టాబ్లెట్లు వేసుకుంటుంది, వేడి నీళ్ళు తాగుతుంది. బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల జలుబులు అనేవి తగ్గట్లేదు. సో ఇప్పుడు దీంట్లో ధనియాలు పొడి వేస్తున్నాను. కింద పెట్టే స్టీల్ డబ్బా మీ దగ్గర. ఒక స్పూన్ వేసానండి, చిన్న స్పూన్ మీద పడుతుంది. నా మీద పడుతుంది, లేట్ అవుతుంది, వెళ్ళాలిగా కలపడం లేట్ అవుతుంది. ఇదంతా కూడా సన్నటి మంట మీద చేసుకోండి, ఎందుకంటే మనం అలా కూడా తింటారు కదా. అల్లం వెల్లిపాయలు వేసుకుంటాం, టమాటా వేయకోకుండా అలా ఫ్రై లాగా. కానీ ఉడకాలి అవి కొంచెం. టమాటా వేసాక ఇక మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకోకుండానే దగ్గరుండి మగ్గించుకోవాలి. ఎందుకు మూత పెట్టకూడదు? గట్టిగా అవుతుంది కూర, నీళ్లు పడకుండా
నీటి ఆవిరి పెడితే టేస్ట్ మారిపోద్ది. మా డాడీ కొన్ని మూత పెట్టని కూరలు కూడా చేస్తారు. ఎవరింట్లో అయితే మూతలు లేవు, మా డాడీ వీడియో చేయాలి. మూత పెట్టకుండా కూర ఎక్కువ చింత చిగురులు వేసేవాళ్ళని ఎండాకాలం టైంలో జేజ్ తాతకి చింత చిగురు మా వెంచర్లో కూడా వచ్చింది. అమ్మమ్మ వండేది ఎక్కువగా. సమ్మర్ హాలిడేస్లో అటు సైడ్ వెళ్ళే వాళ్ళం వాకింగ్కి. కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కొంచెం మంట మీడియం మీద పెట్టాలి. కొంచెం అడుగంటుకుంటున్నప్పుడల్లా కలియబెడుతూ ఉండండి. కలబెట్టుకోవాలి. కలబెట్టుకోవాలనే కలియ పెట్టుకోవాలి. నాకేం మోట్లోనే వస్తాయి. ఏం సంగతులు డాడీ అమ్మా మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 36. ఎన్ని అబద్ధాలు చెప్తారంటే ఇయర్స్ లో 40 అని చెప్తారు, 41 అని చెప్తారు. వీళ్ళే పెంచుకుంటారు వీళ్ళ ఏజ్. కొంతమంది ఏజ్ చెప్పడానికి ఎందుకో వెనక ముందు ఆలోచిస్తారు. ఎందుకు ఏజ్ చెప్పుకోవాలని. డాడీకి 36, నాకు 33. 33 కాదు మనకి 35. ఎవరికి? మీకా? నీకు లేదు. నేను 88, నువ్వు 87, నేను 88, నువ్వు 89. 1 year తేడా. అవును. అవును మరి 33. ఎట్లా 33 అయితే? మీరు 88. అవును. కాదన్నారుగా మీది. ఏం కాదన్నా? 88 కాదన్న. 84, 85 ఎవరిది? నాది 88. మధుని అట్లా ఏడిపిస్తా. వాడు ఇంకా చిన్న ఏజ్ కాదు. 88 నాది 88 మంది ఉంది. నాది 88, నీది 87. అప్పుడు లెక్కేసుకోండి. నాది 87 కాదు మమ్మీ, 89. 89 సారీ 89. 89. మమ్మీ నాకేం చెప్పింది, డాడీకి నాకు 2 years తేడా అండి, అమ్మకి 34 అండి, 36 అండి. అవును. 33 కంప్లీట్ అయ్యి 34 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వస్తాయి. కాదు 33 అయిపోయాయి, 34 అయిపోతాయి. 35 వస్తాయి అమ్మా. కొత్త వచ్చిన పెంచుకున్నా నువ్వు నీలాగే హెంగుంటావు మమ్మీ. ఇది ఊడిపోయింది. మీరు ఎప్పటికీ అంకుల్ లాగే ఉంటారు డాడీ, ఏజ్ పెరిగినా తగ్గినా. చూడండి మా ఇంట్లో నిమ్మకాయలు పిండుకోవడానికి భయం వేసి ఒక్క నిమ్మకాయ చాలా రేట్ అని మా మమ్మీ మా వెంచర్లో ఉన్న వీటిని కోసుకొని దీన్ని పిండుకుంది. ఎందుకంటే ఈ అరకులో నిమ్మకాయకి బదులు చీకులకి దీన్నే పిండుతారు. అక్కడ అవును మరి. ఒక్క నిమ్మకాయ పిండాలంటే ఒక పుల్లకి సరిపోతుంది, అది చీకులు పుల్లకి. ఈ కూర మాత్రం సింతకి సూపర్ నచ్చుద్ది, అని టోటల్లీ నచ్చుద్ది. టమాటాలకి రేట్ ఎవరు పెంచుతారు? అండి మీకు ఒక క్వశ్చన్, ఉప్పు ఉందని ఎట్లా అంటారు? ఎలా మన ఫీలింగ్ ఎలా చెప్పాలి? ఉప్పుని టేస్ట్ చేస్తే ఉప్పు ఉందని ఎందుకంటారు? ఉప్పు టేస్ట్ ఎట్లుంటది? నోట్లో వేసుకుంటే ఉప్పు ఉప్పుకుంటే కాబట్టి అది ఉప్పుగా ఉందంటాం. ఉప్పు అని పేరు ఎందుకు వచ్చింది? ఉప్పుకి పేరు పెట్టారు. నీకెప్పుడు తెలిసింది అది ఉప్పు ఉప్పుకుందని? మినపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, కందిపప్పు, రాగులు లేవు, రాగి పిండి ఉంది, ఉన్నవి, ఆవాలు ఉన్నవి, జీలకర్ర ఉన్నవి, ధనియాలు ఉన్నవి. మమ్మీ హాయ్ మమ్మీ. హౌ ఆర్ యు? ఏంటి రేపు స్కూల్ డ్రెస్సా నార్మల్ డ్రెస్సా? అవునా, ఐరన్ చేస్తాలే మరి. అవును మరి ఇప్పుడు స్కూల్ డ్రెస్సే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ స్క్వేర్ లాంటి వాటికి స్కూల్ డ్రెస్ కాకపోతే మామూలు డ్రెస్. స్క్వేర్ కొత్తిమీర దీపోనా? టాలెంట్స్ ఓడిసి. మా ఇంటి ముందు కారు వచ్చిందా? లబ్బు అంగ తల్లి అమ్మా ఓవర్ చేయి కదా. ఎంతసేపు నువ్వు తీస్తూనే ఉంటావు. మా కెమెరా చూడు. ఇల్లు కొత్తిమీర ఉందండి బ్రో. ఇది వన్ వస్తున్నా. చెప్పమ్మా. చెప్పు వస్తున్నా.
ఉంది. ఓకే, కొత్తిమీర చూస్తే నాకు ఒకళ్ళే గుర్తొస్తారు. ఎవరు? సీన్ బాబాయ్. ఇంత వెళ్తారు అసలు కొత్తిమీర. అప్పుడే వేస్తున్నవింది మామ. అదేంది అదేందా? బిగ్ బాస్ లో శ్రీరామ్ ఇట్లా వేస్తారు. వామ్మో. ఓ రెండు ప్రేమ మేఘాలు రెండు ప్రేమ మేఘాలిలా. పాడుతున్నారని ఎవరు ఫీల్ అవ్వకూడదు. నాకే ఫీలింగ్ ఉంది కాస్త. కాలం నిన్ను కదలు. నూనె ఎంత వచ్చిందో చూడు, కొంచెం వేసిన. నిన్న మనం నాన్ వెజ్ దాంట్లో నూనె లేదనుకున్నాం కానీ నూనె వచ్చింది. మేము నెక్స్ట్ మంత్ కొరియా వెళ్ళబోతున్నాం. అందుకే చాప్ స్టిక్స్ తో అలవాటు చేసుకుంటున్నా. ఎందుకు డాడీ ఇలా తిరుగుతున్నాం? నగలు కనుక వేసుకున్నలాగా మెడ పట్టేసింది నాకు. ఇలాంటి వింత నేను నగలు వేస్తున్నాను హెవీగా. నీకు తిరుగుతావు. మా డాడీ కూడా తిరుగుతావు. నీకు అసలు డాడీ అంటే భయం లేదు, భక్తి అంతకంతే లేదు. హలో, ఇంత వంట లేదు నువ్వెట చెప్తావు? మన ఇంట్లో ఈ ఇంట్లో మన మధ్యన లేదు. ఉంది ఉంది. అమ్మకి భక్త ఉంది అని ఎలా చెప్తాను? ఎంతసేపు తీస్తావు సొంత? ఇక్కడ కూర ఎందుకు చెయ్యండి సన్నగైంది ఏమో చెప్పింది. తిని లావ్ అయిపోతున్నామని. రోజుకి ఇలాంటి వంటలు చేస్తే లాభ బక్కగైతారా? అయితే అన్నం పెట్టాలి కూడా లేకుండా. పాప మమ్మీ చూడండి ఎంత బాధపడుతుందో. తినాలనిపిస్తుంది, తింటే లావ్ అయిపోతా. అవునండి. పరిష్కారం ఏంటి చెప్పండి. లావ్ ఎలా తగ్గాలో నాకు చెప్పండి. పొట్ట ఎలా తగ్గాలో నాకు చెప్పండి. పౌడర్ ఉందా? లేదు. అనే నా కోరిక నేను ఒకటి చెప్పడా? నువ్వు డాక్టర్ ముక్కలు ఇడిపోతే మరీ ఎట్లా? నువ్వు డాక్టర్ అయ్యాను ఒక టాబ్లెట్ అది వేసుకుంటే లావు తగ్గిపోవాలి. 1 day లావు తగ్గిపోవాలి అన్నాను. ప్లీజ్ అన్నాను. అది ఒకటి కనిపెట్టి అదొక్కటి చేయాలి. లేదు, ఒక 1 week టాబ్లెట్ వేసుకుంటే లావు తగ్గిపోవాలి, పొట్ట కరిగిపోవాలి. అలా కనిపెట్టొచ్చు కానీ తినాలని ఉంటది. తినకపోతే నీరసం వస్తుంది, తింటేనే లావు అవుతారు. ఎట్లా కానీ డాడీ ఏం చెప్తారు? మమ్మీ చెప్పు. తినాలి. చెప్పు. తిన్నాక ఏం చేయాలి? లోపు తినాలి. 1 గంట వాకింగ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. ఈవినింగ్ 6 కల్లా అన్నం తినాలి, 1 గంట సేపు వాకింగ్ చేయాలి. మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తే తొందరగా తగ్గుతారంట. కానీ మార్నింగ్ స్కూల్ టైం వద్దని 5కి లేస్తేనే అప్పటికే 7కి బాక్సులు వీళ్ళని రెడీ చేయటము పంపించడం అయిపోయింది. పాప ఆడవాళ్ళు ఎంత పాప వాళ్ళకి ధైర్యం చేద్దామని ఓపిక ఉండదు. ఇంట్లో పనికి అన్నం తినకపోతే నీరసం వస్తుంది, చాలా ఉంటాయి. కానీ అన్ని డైట్లు అందరికి సరిపోవండి. ఎవరు దాని వాళ్ళు ఉంటుంది అంటారు. కొంచెం మనకి అరగంటుకున్నట్టుగా అయిపోవాలి. గిన్నె తోమాలా? మా అన్నని పెద్ద అయిన తర్వాత, హీరోయిన్ అయిన తర్వాత ఒక అసిస్టెంట్ని, లేడీ అసిస్టెంట్ని ఇంట్లో పెట్టేసుకొని నాకు టైం టు టైం జ్యూస్లు ఇవ్వమంట, ఇంట్లో పని అంతా చేయమంట. అప్పుడు పక్కగా అవుతా. ఇప్పుడైతే అంత పని నేనే చేసుకోవాలి. తినపోతే నీరసం అయిపోతుంది, తింటే లావ్ అయిపోతుంది. ఎలా ఏం చేయకపోతే ఎలా? మన నువ్వు లేట్ చేయవు కదా. మా పళ్ళు మాకున్నాయమ్మా. స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, బుర్రలోకి ఎక్కాలి, బుర్రలోకి వచ్చి ఎక్కిన తర్వాత మళ్ళీ స్కూల్ అయిపోయి అన్నం తినాలి, తర్వాత మళ్ళీ రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయాలి. మా బుర్రలో ఏం లేదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి, పట్టట్లే. ఇవ్వండి, ఈ కూర అయిపోయిన తర్వాత ఇదే పని. గిన్నెలు రుద్దటం అన్న చెప్పానని చెప్పు.
అమ్మ ఎందుకు చెప్తున్నా పనా ఉంది కదా మన ఆవిడ ఇవి రెండే కదా ఇప్పుడు వేసింది కానీ కొన్ని కడిగేస్తాను ఆంటీ వస్తారు కదా మరి వచ్చిద్దా ఆంటీ పడే అన్ని పడే కింద పడే అటు పడే మన ఇంటికి వచ్చి పని అంటే చాలా మంచిది పాప ఓపిగ్గా గిన్నెలు కడిగిద్ది అవును చాలా మంది నీళ్ళు లేకపోయినా ఇంటి చుట్టూ ఊస్తుంది కడిగిద్ది ముగ్గు వేస్తుంది చాలా మంది అంత ఓపిగ్గా ఉండరు నాకు తగ్గట్టే మా పని ఆంటీ దొరికింది నాకు డబ్బులు ఇచ్చావా ఇచ్చా మార్నింగ్ ఇచ్చా సాయి కూడా అక్కడ హైదరాబాద్ లో సాయి కూడా డాడీ నాకు ఎప్పుడు ఒక కళ వచ్చినా ఏ కళ వచ్చినా దాంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి ఫ్రిడ్జ్ లో మనకు ఒక డోర్ ఉంటుంది మధ్యలో ర్యాక్ లాగుతుంది లాగేది దాంట్లో అన్ని చాక్లెట్స్ ఉంటాయండి అసలు నీకు ముక్కే కారుతున్నానని జలుబు అయినప్పుడు ఏదైతే తినద్దంటామో నీకు అది కళ్ళలోకి వస్తాయి అన్నమాట అలా నీకు జలుబు చేసింది అది ఇంకా సంగతి. కావాలంట అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత నా సొంతకి తినిపిస్తే ఎలా ఉంది నేను పెళ్ళికి వెళ్తున్నాగా తిన్నాం ఆపేనా అంటే మాకు ఇక్కడ ఈ కూర చేసి మీరు పెళ్ళిలో మంచిగా తినొస్తారే నీకే మటన్ అని చికెన్ అని నీకు చికెన్ తినలేదా పొద్దున మధ్యాహ్నం తినిపించా ఉదయం తినిపించా ఇందాక కూడా తినిపించా 3 మళ్ళీ 7 6 అప్పుడు 6:30 అప్పుడు సూపర్ ఉంటుందండి ఈ కూర మామూలుగా ఉండదు ఈ కూర అయితే దీని రుచి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అంతే చూడగానే భలే ఉంది కదండి ఎలాగంటే తీసుకోవాలి కానీ ఎలాగో ఇది పెట్టాం కదా అని కాలుతుంది ఇట్లా కూర ముద్దలా ఉంటేనే బాగుంటుంది అని తినడానికి కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి సుంత ఎలా ఉందో చెప్తుంది చూడండి కలుపుతుంటే కూర అంతా కూడా ముక్క కూడా చూడండి ఎంత బాగుందో చిన్న చేప ముక్క ఇంతే ముద్ద చూడండి అవునండి మళ్ళీ మళ్ళీ తర్వాత పెద్ద ముద్ద పెట్టారు మీరు అందుకని ఈ ముద్ద కదా ఇది కూడా బయటకు వస్తుంది చూడండి మంచిగా పెట్టండి మరి అది కూడా బయటకు వస్తుంది చూడండి అంతే బజ్జీ రాలేదు బాగుంది ఇది బయటకు వచ్చేది ఏమేం చేతికి అది కాలింది ఏం చేసినావు అంతగానగా పిండి వంటలు బాగుంది కూర ఏమైంది అలా టీ పెట్టి పైకి వెళ్ళి పంచదార డబ్బా అందట్లేదని ఇటు కాలు లేకుంటే గిన్నె నీకు చాలాసార్లు చెప్పిన ఇట్లా పట్టుకో ఇట్లా అందుకోకని అక్కడ అందట్లేదు చూడండి ఎట్లా కాలిందో నిన్న చేతి నిన్న ఇవే ఉంటాయి వాతలు నిన్న కాలింది సబ్బు పెట్టినవేంటి ఏంది పేస్ట్ పెట్టా ఇంకా అది అట్లనే ఉంచా మళ్ళీ నీళ్ళు తడి పెట్టి మంట పడిద్దని కూరలు దీంట్లో కూరలు ఏ బరా కోపం వస్తుంది సార్ ఏమనుకోకండి సరే అవి అందట్లేదు నిన్న అందకపోతేసిందా దగ్గర అన్నేలాగా పెట్టుకో కింద పెట్టుకో నేను కొట్టిండి అవి అక్కడ పెట్టుకోని ఇక్కడ పెట్టుకోవచ్చుగా లేదా పొయ్యి నీటి జరుపుకోవాలి నువ్వు లేదా అవి ఇక్కడ పెట్టుకో నీకు అందినట్టు పంచదార కోసం వెళ్ళాను నిన్న పెట్టుకొని పాలు బాగా వేడని టేస్ట్ చెప్పిందిగా ఇంకా పట్టుకో నాకు కోపం వస్తుంది నీతో మాట్లాడను బాగుంది మీరు తినండి ఒక నేను ముద్ద. తినను నేను ఇప్పుడు తిన్న తర్వాత తింటా మీరు వచ్చేసరికి అయిపోయింది తినండి ఆయా వద్ద అయిపోయినా పర్లేదు నేను ఇప్పుడు తిన్నా బాగుంది టేస్ట్ చూడండి అబ్బా ప్లీజ్ నాకు మూడు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్